సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనకి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి బీడీఎల్ నుంచి కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో నేనైతే మీకు దీనికి ఫీజు అనేది ఎగ్జామ్ అనేది ఏముండదు. సో నేనైతే మీకు పూర్తిగా డీటెయిల్స్ అనేది చెప్తాను. ఎవరైతే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళు అనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో ఇక్కడైతే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి, మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఒక లైక్ అయితే చేయండి ఇలా. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్. సో బీడీఎల్కి మీనింగ్ వచ్చేసి భారత్ డైనమిక్స్ లిమిటెడ్. సో ఇది వచ్చేసి కాంచన్బాగ్ యూనిట్, ఇది వచ్చేసి హైదరాబాద్లో ఉంది. సో మీకైతే డౌట్ వస్తుంది కదా, సో దీంట్లో వర్క్ అనేది ఏం చేస్తారు, అసలు ఏం చేయాలనేది కూడా నేను చెప్తాను. సో దీంట్లో వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ గైడెడ్ మిజైల్ సిస్టమ్ అండ్ అలైడ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్. సో ఇది వచ్చేసి ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సంబంధించి సో వెపన్స్ అయితే ఏముంటాయో సో వెపన్స్కి సంబంధించి వెపన్స్ అనేది తయారు చేస్తారు. సో దీంట్లో వచ్చేసి అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి అండర్ వాటర్ వెపన్స్ కూడా తయారు అనేది చేస్తారు. సో ఇది వచ్చేసి అండర్ వాటర్ వెపన్కి సంబంధించింది. సో ఇట్లా వెపన్స్ అనేది ఉంటుంది. సో ఇవైతే అక్కడ మనకి ప్లాంట్లు అయితే తయారు చేస్తారు. ఇక్కడ మీరు ఫొటోస్ చూసుకోండి, ఏంటంటే మీకు కొంచెం అవగాహన వస్తుంది అని నేనైతే మీకు ఫొటోస్ కూడా అనేది చూపిస్తున్నాను. కి సంబంధించి వెపన్స్ అనేది ఉంటుంది కదా, సో అక్కడ వచ్చేసి ఇవి అనేది తయారు చేస్తారు. లాస్ట్ డేట్ చూసుకుంటే లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 5వ తారీఖు 4వ నెల 2020 అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి వెబ్సైట్ ఇచ్చారు కదా, nats.education.gov.in అని. సో ఈ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ క్లిక్ చేసి అయితే మీరు అనేది రిజిస్టర్ చేసి అప్లై అనేది చేసుకోండి. సో ఇది మనకి ఎలిజిబిలిటీ వచ్చేసి చూడండి, ఫ్రమ్ ఎలిజిబుల్ గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమా పాస్డ్. సో ఎవరైతే గ్రాడ్యుయేట్ చేసి అండ్ డిప్లొమా పాస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి అనేది ఇది అప్రెంటిస్షిప్. సో అప్రెంటిస్షిప్ జాబ్కి సంబంధించి ట్రైనింగ్ అట్ బీడీఎల్ కాంచన్బాగ్ యూనిట్. సో హైదరాబాద్లో అయితే ఈ మనకి ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు అప్లై చేసుకున్నాక ఒకవేళ సెలెక్ట్ అయితే సో వాళ్ళకి అనేది ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ వేకెన్సీస్ విషయానికి చూసుకుంటే చూడండి, ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి బీఈ ఆర్ బీటెక్ ఎవరైతే చేసి ఉంటారో సో వాళ్ళకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ డిప్లొమా ఉంది కదా, సో ఇక్కడ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ డిప్లొమాకి చూసుకుంటే 2 వేకెన్సీస్ అనేది ఉన్నాయి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్కి సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి డిప్లొమాకి సంబంధించి కూడా 5 వేకెన్సీస్ అనేది ఉన్నది. అండ్ ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్కి సంబంధించి బీఈఆర్ బీటెక్లో ఈసీఈ చేస్తున్న వాళ్ళకి 15 వేకెన్సీస్ అనేది ఉన్నది. డిప్లొమాలో కూడా 5 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. సో మెకానికల్ ఇంజనీర్కి సంబంధించి 16 వేకెన్సీస్ అయితే బీఈఆర్ బీటెక్ చేసిన వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ డిప్లొమాకి సంబంధించిన వాళ్ళు 5 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి టోటల్ చూసుకుంటే బీఈఆర్ బీటెక్ చేసిన వాళ్ళకి టోటల్ 38 వేకెన్సీస్ అండ్ డిప్లొమాకి సంబంధించి 37 వేకెన్సీస్. శాలరీ విషయం చూసుకుంటే ఏంటంటే 50% వచ్చేసి బీడీఎల్ సంస్థ అయితే మీకు పే చేస్తుంది. అండ్ 50% అనేది శాలరీ అనేది బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్ త్రూ డీబీటీ మోడ్. సో 50% అనేది మీకైతే శాలరీ అనేది పే చేస్తారు. క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పాను కదా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి సంబంధించి బీఈఆర్ బీటెక్ పాస్ట్ ఎవరైతే 2021 నుంచి పాస్ అయ్యి ఉంటారో సో వాళ్ళు అనేది అప్లై చేసుకోవచ్చు. 18-19లో పాస్ అవుతారు కదా, సో వాళ్ళకైతే ఛాన్స్ లేదు. డిప్లొమా అప్రెంటిస్కి వచ్చేసి డిప్లొమా పాస్ట్ 2021 ఆన్వర్డ్స్ నుంచి ఎవరైతే పాస్ అయ్యి ఉంటారో సో వాళ్ళు అనేది అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్స్ లైక్ ఎడ్యుకేషనల్, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ ప్రొడ్యూస్డ్ బై ద క్యాండిడేట్ ఫర్ వెరిఫికేషన్. సో మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, సో వెరిఫికేషన్ అయ్యేటప్పుడు ఈ సర్టిఫికేట్స్ అయితే ఒరిజినల్ అయితే తీసుకొని వెళ్ళైతే చూపించాలి అని చెప్తున్నారు ఇక్కడ. సో రిజర్వేషన్ ఫర్ ఎస్సీఆర్, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ. సో అప్రెంటిస్ యాక్ట్ ప్రకారం సో రిజర్వేషన్ అనేది కూడా అవైలబుల్ ఉంది అని అయితే ఇక్కడ చెప్తున్నారు. సో మనకి నోటిఫికేషన్ అవైలబుల్ ఆన్ అఫీషియల్ వెబ్సైట్ ఉంది. ఓకేనా, ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్, మీకు అప్లై చేసుకునే లింక్ కూడా నేను ఇస్తాను. శాలరీ విషయానికి చూసుకుంటే వీళ్ళైతే స్టైపెండ్ పర్ మంత్ వచ్చేసి 9,000 ఇస్తున్నారు బీఈఆర్ బీటెక్ చేసిన వాళ్ళకి. సో కొంచెం అటు ఇటు కొంచెం అలవెన్స్ అనేది ఎక్స్ట్రానే వస్తుంది. అండ్ డిప్లొమా చేసిన వాళ్ళకైతే మినిమం 8,000 అనేది ఇస్తున్నారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం అప్లై చేసుకోండి, ఇట్లాంటి ఛాన్స్ మిస్ చేసుకోకండి. సో ఎందుకంటే మీకు కొంచెం వర్క్ అనేది నేర్చుకుంటారు, అసలు ప్రాసెస్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది మీకు తెలుస్తుంది. సో ఇట్లాంటి ఛాన్స్ వచ్చినప్పుడు అయితే వదులుకోవద్దు. మెయిన్ థింగ్ ఏంటంటే మీకు రిజిస్ట్రేషన్ అయితే మాత్రం పోర్టల్ అయితే చేసుకోవాలి. నేను లింక్ అయితే ఇస్తాను.
అండ్ మీ రెజ్యూమ్ ఉంటుంది కదా, రెజ్యూమ్కి సంబంధించి ఇక్కడ ఒక మెయిల్ ఐడి ఇచ్చారు కదా, hrkbuapp@bdlindia.in. సో ఈ మెయిల్ ఐడికి అయితే మీ రెజ్యూమ్ అనేది సెండ్ చేయాలి. మీరు పోర్టల్లో జాబ్కి అనేది అప్లై చేసుకోవాలి. సో అప్పుడే వాళ్ళు చూసి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకొని జాబ్ అనేది ఇస్తారు. లేదా సో ఇక్కడ ఆర్ కాల్ ఆన్ ఈ నెంబర్కి కూడా కాల్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయమంటున్నారు కాబట్టి ఈ నెంబర్కి కూడా కాల్ చేయండి. ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.